వెల్కమ్ టు ద సినిమా రీల్. దిస్ ఈస్ గణేష్. ఈరోజు మన సినిమా రీల్లో మనం మాట్లాడకపోయే స్టార్ ఎవరో తెలుసా? మన సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజకుమార్తో మొదలు పెట్టుకుంటే వారణాసి వరకు ఆయన ఎన్ని స్టాప్ లాగాడో, ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టాడో నేను కరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది బాక్స్లో వచ్చి బాక్స్ ఆఫీస్లో బదులు కొట్టిన సినిమా గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. ఇంకా నేను సినిమా పేరు చెప్పవలసిన లేదు అనుకుంటా. అప్పటి వరకు ఏ హై లేకుండా ఉన్న సినిమా ఒకేసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందంటే కృష్ణ మనోహర్ ఐపీఎస్. టైల్స్ చేస్తున్నారంటగా, పద్మావతి సేఫేనా? ఇలాంటి కుప్పల డైలాగ్స్ ఆ సినిమాలో చాలా ఉన్నాయి. కలుపు తీస్తున్నాడు అన్న ఒక్క డైలాగ్ తో సినిమా ఫేట్ నే చేంజ్ చేసి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. ఎంతలా అంటే 100వ రోజు కూడా బ్లాక్ లో టికెట్లు కొనేంత. ఒక్క పోకిరి సినిమాకి నేను చూసే 100వ రోజు కూడా బ్లాక్ లో టికెట్లు కొనడం, అది పోకిరి స్టామినా. మొన్న రీసెంట్ గా వారణాసి ఈవెంట్ లో ఎంఎం కీరవాణి కూడా ఎలివేషన్ ఇవ్వడానికి మన పోకిరి సినిమానే వాడుకున్నాడు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ చేస్తున్నారు. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది పోకిరి ఏ లెవెల్లో ఇండస్ట్రీని షేక్ చేసిందో. ఇప్పుడంటే డిజిటల్లో సినిమా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలుగుతున్నాం. సినిమా మొబైల్ దాకా వచ్చేసింది. నేను సినిమా చూడాలంటే మొబైల్లో చూడవచ్చు, లేదా ఓటీటీల్లో అదర్ ఓటీటీల్లో చూడగలుగుతున్నా. కానీ ఒకప్పుడు అలా కాదు. సినిమా చూడాలంటే రియల్ టైంలో థియేటర్లోనే చూడాలి, లేదా ఒక 1-2 years ఆగి టీవీలో చూడాలి. అందుకనే ఫ్యాన్స్ అందరూ సినిమాని చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. థియేటర్లో ఒక్కొక్కరు 10 times, ఒక్కొక్కరు 20 times అట్లా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతెందుకు భయ్యా, నేనే థియేటర్లో సినిమాని 12 times చూసా పోకిరిని. పోకిరి అనే సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. మీరు కూడా ఎన్నిసార్లు చూసారో ఒకసారి కామెంట్ సెక్షన్లో రండి, మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మిల్కీ బాయ్ ఇమేజ్తో ఉన్న మహేష్ పోకిరి మహేష్గా పూరి జగన్నాథ్ చూపించిన తీరు నెక్స్ట్ లెవెల్. మొత్తంగా ఇలియానా అందాలు, మహేష్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ యాటిట్యూడ్, స్వాగ్, బ్రహ్మానందం కామెడీ, మణిశర్మ పాటలు అన్ని కలిపి పోకిరి ఈజ్ ఏ ఫుల్ ప్యాక్డ్ మాస్ కమర్షియల్ సినిమా. పోకిరి అంటే సినిమా కాస్త సంబరం. థియేటర్ లో సినిమా 200 days కంటిన్యూస్ గా ఫుల్స్ తో నడిచిందంటే అది పోకిరి. పూరి జగన్నాథ్ పండుగాడి క్యారెక్టర్ ని రివీల్ చేసిన తీరు క్లైమాక్స్ లో, లైక్ ఇప్పుడు పోకిరిని పోకిరీలతోనే పట్టించి క్లైమాక్స్ లో పోలీస్ ఆఫీసర్ అని చేసి క్యారెక్టర్ ని రివీల్ చేసిన తీరు ఏదైతే ఉందో, అప్పటి వరకు తెలుగు సినిమాలో ఇలా కూడా ట్విస్ట్లు పెట్టొచ్చా, ట్విస్ట్ ని ఇలా కూడా క్యారీ చేయొచ్చా అన్న పాయింట్ ని పట్టి ఆడియన్స్ ని కూర్చోబెట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది పోకిరి. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విస్ట్ రివీల్డ్ సినిమా ఇన్ టిఎఫ్ఐ పోకిరి. రాసి పెట్టుకోండి. ఈ జనరేషన్ తెలియపోవచ్చు, ఒకప్పుడు జనరేషన్ థియేటర్ లో కూర్చుని ఆ ట్విస్ట్ ని ఎంజాయ్ చేసిన ఎవరినైనా అడగండి, దిస్ ఇస్ ద ట్విస్ట్ రా అని చెప్తారు. ఎవడో కూడా ఆ ట్విస్ట్ ఉంటదని చెప్పేసి ఫీల్ అవ్వడు. కృష్ణ మనోహర్ ఐపీఎస్ నా కొడుకు కలుపు మొక్కలు పీకుతాకి వచ్చాడు అని వాళ్ళ డాడ్ అలా కార్ డోర్ తీసి మహేష్ పరిగెత్తుకుంటా వచ్చే విధానం ఈ రోజుకి నాకు అట్లాగే మైండ్ లో రన్ అవుతుంది. ద పోకిరి మహేష్, ద పూరి జగన్నాథ్ ఫిలిం. గుర్తుపెట్టుకోండి, పోకిరి సినిమా అన్ని లాంగ్వేజెస్ లో రీమేక్ అయింది, కానీ మహేష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరెవరు క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా వచ్చేసి మన సినిమా ప్రతి చోట చూస్తున్నారు, కానీ ఒకప్పుడు పోకిరి సినిమాని రీమేక్ చేసి హిందీలో వాంటెడ్ గా అదర్ లాంగ్వేజెస్ లో అదర్ నేమ్స్ తో రిలీజ్ చేశారు. కానీ మహేష్ ఇచ్చిన ఇంపాక్ట్ మెమరబుల్. మెయిన్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రీల్ సినిమాకు ఉన్నంత వైబ్, సెలబ్రేషన్, యుఫోరియా అనేది ఇప్పుడున్న డిజిటల్ సినిమాకి లేదు. మీరు ఆ వైబ్ ని మిస్ అవుతున్నట్టయితే కింద కమెంట్ లో కమెంట్ చేయండి, ఏదైనా మాట్లాడుకుందాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ పోకిరి కానీ రిలీజ్ అయితే థియేటర్ లో మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే నేను చెప్తున్నా, ఏ మ్యూజిక్ కన్సర్ట్ లో కూడా మీరు అంత ఎంజాయ్ చేయరు. ఆ సినిమా థియేటర్కి వెళ్తే మీరు అంత యుఫోరియా ఎంజాయ్ చేస్తారు. ఆ సినిమా అలాంటిది. ఆ మాస్ సాంగ్స్ కానీ, ఆ బీట్స్ కానీ, అవన్నీ ఇంకా మీరు ఏ మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళినా రాసి పెట్టుకోండి, మీరు అంత ఎంజాయ్ చేయలేరు. బాక్స్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ ని బదులుకుంటున్న పోకిరి సినిమా గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ ఏ సినిమా గురించి మాట్లాడుకోవాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సైనింగ్ ఆఫ్, గణేష్.